హలో గైస్, చూడండి ఇదైతే గోధుమ గడ్డని అయితే కొంచెం తీసుకున్నాను. అలాగే కొన్ని బీట్రూట్ ముక్కలు తీసుకున్నాను, సన్న సన్న ముక్కలు. కొన్ని క్యారెట్ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ ఈ మూడితో మనం గ్రైండ్ చేసుకొని జ్యూస్ చేసుకుందాము. గోధుమ గడ్డి డైరెక్ట్గా జ్యూస్ చేసుకుని తాగలేని వాళ్ళు ఇలా ఈ మూడు మిక్స్ చేసుకొని జ్యూస్ చేసుకుని తాగొచ్చు. కొంచెం తీయగా, కొంచెం పిల్లకి బాగుంటుంది. ఇప్పుడైతే కొంచెం మనం గ్రైండ్ చేసుకున్నాము. కొంచెం లైట్గా వాటర్ వేసుకున్నాం, గ్రైండ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. చూడండి ఇప్పుడైతే గ్రైండ్ అవుతుంది. చూడండి, చూస్తే మెత్తగా కొంచెం గ్రైండ్ అయింది బాగానే. ఒక పల్సటి క్లాత్ తీసుకుని అందులో ఇదంతా వేసుకుందాం మనము. ఇప్పుడైతే పిండుకోవాలి. చూడండి జ్యూస్ వస్తుంది పైనుంచి పిండుకున్నప్పుడు. ఈ పిప్పిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది చెట్లో కూడా చాలా బలంగా ఉంటుంది. ఏది వేస్ట్గా పడేయకూడదు. చూడండి ఈ పిప్పి ఉంది కదా, ఈ పిప్పిని తీసుకెళ్ళి పైన డ్రాగన్ చెట్టు మొదట్లో వేస్తున్నాను. చూడండి, ఫర్దర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.